శని జయంతి సందర్భంగా దీని యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము. వైశాఖ అమావాస్య రోజున శనిదేవుడు జన్మించాడని ఈ రోజుని శని జయంతిగా జరుపుకుంటారు. మన సనాతన ధర్మంలో శని జయంతి అత్యంత పవిత్రమైన రోజుల్లో ఒకటిగా శని అమావాస్య రోజునే శని జయంతి ఎంతో విశేషంగా జరుపుకుంటారు. పురాణాల ప్రకారం శనిదేవుడు న్యాయానికి కర్మలకు అధిపతిగా పరిగణిస్తారు. సూర్యుడు ఛాయాదేవిల పుత్రుడైన శని భగవానుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు శని జయంతి రోజున ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ పవిత్రమైన రోజున ప్రవహించే నదిలో స్నానమాచరించి ఉపవాస దీక్షను ప్రారంభించాలని చెబుతారు. ఇదే రోజున హనుమాన్ చాలీసా పఠించడం వల్ల శనిదేవుని అనుగ్రహం పొందడమే కాదు, సకల పాపాలు తొలగిపోతాయని విశ్వసిస్తారు. జ్యోతిష్య ప్రకారం నవగ్రహాల్లో శనిదేవుడు లేదా శనిగ్రహం ఒక వ్యక్తిపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. శనిగ్రహం కర్మలను బట్టి ఫలితాలను నిర్ణయిస్తాడు కనుక అందుకే ప్రతి ఒక్కరూ శని దోషాన్ని ఎదుర్కొంటూ ఉంటారు. ముఖ్యంగా ఏలినాటి శని దోషం నుంచి బయటపడేందుకు జాతకంలోని శనిదేవుని స్థానాన్ని బలపరుచుకునేందుకు జమ్మి చెట్టును నాటాలని, ఎందుకంటే శనిదేవునికి చాలా ఇష్టమైన వృక్షమని అంటారు. దాదాపు 13 సంవత్సరాల తర్వాత శని జయంతి శనివారం రావడం ఎంతో అరుదైన యోగంగా భావిస్తారు. శనిదేవుని పేరు వినగానే చాలా మందిలో భయం కలుగుతుంది. కానీ శనిదేవుడు న్యాయానికి ప్రతీకగా భావించబడతాడు కాబట్టి మనిషి చేసిన కర్మ ఆధారంగా ఫలితాలు ఇచ్చే దేవుడుగా ఆయనకు ప్రత్యేక స్థానం ఉంది. శనిదేవుడు ప్రసన్నమైతే జీవితంలో గొప్ప మార్పులు వస్తాయని అంటారు. శని పూజలో శరీర మనసుల పవిత్రతకు ఎంతో ప్రాధాన్యం ఉంది. పూజకు ముందు స్నానం చేసి వీలైతే నీలిరంగు వస్త్రాలు ధరించాలని అంటారు. ఎందుకంటే నీలిరంగు శనిదేవునికి అత్యంత ప్రీతికరమైనదిగా భావిస్తారు. వాస్తు జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం శనిదేవుడు పడమర దిశకు అధిపతి అని, అందువల్ల శని మంత్రాలు జపించే సమయంలో లేదా పూజ చేసే సమయంలో పడమర దిశ వైపు ముఖం ఉంచేలా సూచిస్తారు. మనం చేసిన కర్మ ప్రభావమే ఫలితాలను శనిదేవుడు ప్రసాదిస్తాడు.